అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తాజా చిత్రం పెద్దిలోని పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో తాను పోషించిన పాత్ర తన కెరీర్లోనే పూర్తి భిన్నమైనదని ఆయన తెలిపారు. ఈ సినిమాతో నటుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. జూన్ 4న విడుదల కానున్న పెద్ది ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ మీడియాతో చరణ్ మాట్లాడారు. పెద్ది సినిమాలో నేను చేసిన పాత్ర నా కెరీర్లో ఇప్పటి వరకు చేయలేదు. ఇది పూర్తిగా భిన్నమైనది. ఈ సినిమాలో చాలా మంది గొప్ప నటులతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది అని రామ్ చరణ్ వివరించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కనున్న రెండో చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. KVN ప్రొడక్షన్ బ్యానర్ పై మెగా 158th వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పొలాచిలో జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. అక్కడ ఫస్ట్ స్కెడ్యూల్ 15 రోజుల పాటు జరగనుంది. మూవీ టీం మొత్తం ఆదివారం హైదరాబాద్ నుంచి పొలాచికి బయలుదేరనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచిన దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి పరిస్థితిపై ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. సంరక్షణ కరువై పిచ్చి మొక్కలు చెత్తతో నిండిన సమాధి దృశ్యాలు చూసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన హీరో మంచు మనోజ్, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించాయి. దాసరి నారాయణరావు, ఆయన భార్య పద్మగార్ల సమాధులు ఉన్న ప్రదేశం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి చెత్తాచెదారం పేరుకుపోయి ఉన్న హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో కనిపించాయి. మే 30న ఆయన వర్ధంతి రోజే ఈ వీడియో బయటకు రావడంతో పరిశ్రమ వర్గాలు, అభిమానులు తీవ్రంగా చలించిపోయారు. ఒక లెజెండరీ డైరెక్టర్కి ఇలాంటి పరిస్థితి రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో చూసి చలించిపోయిన హీరో మంచు మనోజ్ వెంటనే దాసరి సమాధి వద్దకు చేరుకున్నారు. పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచిన మహానుభావుడి స్మారకం ఇలా ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా తన వెంట తెచ్చుకున్న సిబ్బందితో కలిసి స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసే పనులను పర్యవేక్షించారు. అనంతరం దాసరి పద్మగార్ల సమాధులకు నమస్కరించి నివాళులర్పించారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా ఈ ఘటనపై స్పందించింది. తమ సిబ్బందిని పంపి శుభ్రపరిచే పనుల్లో పాలు పంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న హాలీవుడ్ హర్రర్ చిత్రం అబ్సెషన్కు భారత సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేసినప్పటికీ పలు కీలక సన్నివేశాలపై కత్తెర వేసింది. కరీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 29న భారత థియేటర్లలో విడుదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆదేశాల మేరకు ఈ చిత్రంలో మొత్తం 38 సెకండ్ల నిడివిగల సన్నివేశాలను తొలగించారు. ఇందులో సినిమా ద్వితీయ అర్ధంలో వచ్చే 24 సెకండ్ల తీవ్రమైన హింసాత్మక సన్నివేశం, 14 సెకండ్ల నిడివిగల శృంగారభరిత సన్నివేశాలు ఉన్నాయి. వీటితో పాటు ఒక నగ్న దృశ్యాన్ని కూడా వేరే షాట్తో భర్తీ చేశారు. ఈ కోతల అనంతరం సుమారు 1 గంట 50 నిమిషాల నిడివితో సినిమా ప్రదర్శితమవుతుంది. అంతర్జాతీయంగా సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్గా అబ్సెషన్ భారీ విజయం సాధించడంతో భారతీయ హర్రర్ ప్రియులు సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఏ సర్టిఫికేట్ ఇచ్చాక కూడా కీలక సన్నివేశాలను తొలగించడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్దల కోసం ఉద్దేశించిన సినిమాలో ఈ కోతలు ఎందుకని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. థియేటర్లలో సెన్సార్ చేసిన వెర్షన్ చూసే బదులు OTTలో పూర్తి సినిమా కోసం ఎదురు చూస్తామని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవడ్రా చెప్పింది పెళ్ళంటే పండు వెన్నెల, పెళ్ళామంటే నిండు పున్నమి అని ప్రశ్నిస్తున్నాడు అభినవ్ గోమఠం. ప్రియదర్శి చైతన్య కృష్ణతో కలిసి ఆయన నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ 3 ఇప్పటివరకు 2 భాగాలుగా వచ్చిన ఈ సిరీస్ ముచ్చటగా 3వసారి అలరించడానికి సిద్ధమైంది. నిత్య జీవితంలో భార్యాభర్తల మధ్య జరిగే చిన్న గొడవలనే సరదాగా తెరపై ఆవిష్కరించిన తీరు కడుపుబ్బ నవ్వించింది. ఇప్పుడు వినోదం పాలు మరింత పెంచి సీజన్ 3ని తీసుకొస్తున్నారు. జియో హాట్స్టార్ వేదికగా సేవ్ ది టైగర్స్ 3 జూన్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్రైలర్ విడుదలైంది. సినీ నటి హేమ దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె దాసరి దీవెనలు కోరుతూ సినిమాల్లో బిజీ అయి రాజకీయంగా ఎదగాలంటూ ఆశీస్సులు తీసుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ హేమని. ఈరోజు గురువుగారి వర్ధంతి. అది నాకు అసలు మైండ్లో కూడా లేదు. అయితే నేను ఒక వీడియో చూడగానే అయ్యో ఏంటి ఇలా ఉందా అని చెప్పి భయపడి కాల్ చేసి లొకేషన్ షేర్ పెట్టించుకొని
నాతో పాటు ఒక 4 మనుషులు ఎక్కించుకొని పరిగెత్తుకుని వచ్చానండి ఇక్కడికి. గురుగారు ఏంటంటే, హలో ఏంటి అందరూ మర్చిపోయారా, ఇవాళ నా వర్ధంతిని ఆయనే మాకు గుర్తు చేసినట్టు అయ్యింది. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. వచ్చాను, నేనేమో భయపడుతూ వచ్చాను, ఎలాగా ఏం చేయాలి అని మనుషులది మాట్లాడొచ్చాను. తీరు ఇక్కడికి వచ్చి చూసేసరికి చాలా బాగా అయిపోయింది. గురువుగారు మా చేత అంతా పని చెప్పించేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆయన బతుకుంటే నా లైఫ్ మరోలా ఉండేది. సో ఆయన చనిపోయిన తర్వాత కూడా మాకు అందరికీ గుర్తు చేసి ఇక్కడికి వచ్చేటట్టు చేశారు. ఈ రోజు నుంచి గురువుగారు నేను సినిమాల్లో బిజీగా ఉండాలి, మంచి రాజకీయ నాయకుల అవ్వాలి అని నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్స్ అండి. తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి తలపతి విజయ్ కుమారుడు జేసన్ సొంచై దర్శకుడిగా పరిచయం అవుతున్న సిగ్మా సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సిగ్మా జూలై 31న థియేటర్లోకి వస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అని పోస్ట్ చేస్తుంది. తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తూ ఉండటం విశేషం. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రలో నటిస్తూ ఉండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. 30 years ఇండస్ట్రీ డైలాగ్తో టాలీవుడ్లో తనకంటొక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు పృథ్వీరాజ్ తాజాగా మూవీ ప్రమోషన్స్ విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన రిస్క్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రస్తుత చిత్ర పరిశ్రమలో ప్రచారాల పేరిట జరుగుతున్న ట్రెండ్ను తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సినిమా ప్రమోషన్స్ అంటూ భారీగా ఖర్చు చేస్తూ కాలేజీల చుట్టూ తిరుగుతూ స్టూడెంట్స్ను కలుస్తున్నారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. అయితే అక్కడ గోలా ఈలలు అరుపులు తప్ప ఒక్క విద్యార్థి కూడా తర్వాత థియేటర్కి వచ్చి సినిమా చూడడం లేదని ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేశారు. కాలేజీలకు వెళ్లి ప్రమోషన్ల పేరిట డబ్బును వృధాగా తగలేయొద్దని ఆయన సూచించారు. ఆ ఖర్చుకు బదులుగా డిజిటల్ ప్లాట్ఫామ్లను సరైన పద్ధతిలో ఉపయోగించుకుని సినిమాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని హితవు పలికారు. నందమూరి ఫ్యామిలీకి చెందిన తేజస్విని పేరు ఇప్పటివరకు ఎక్కువగా ప్రొడ్యూసర్గా, క్రియేటివ్ కన్సల్టెంట్గా, ఫ్యామిలీ మెంబర్గా మాత్రమే వినిపించేది. అయితే లేటెస్ట్గా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన డ్యాన్స్ వీడియో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. స్టార్ కొరియోగ్రఫర్ భాను మాస్టర్తో కలిసి చేసిన డ్యాన్స్లో ఆమె గ్రేస్, ఎనర్జీ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే తేజస్విని కొన్ని రోజులుగా తనలోని టాలెంట్ను అభిమానులకు మెల్లగా పరిచయం చేస్తున్నారు. గతంలో ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ యాడ్లో కనిపించి ప్రశంసలు అందుకున్న ఆమె ఇప్పుడు డ్యాన్స్తో కూడా ఆకట్టుకోవడం విశేషం. దీంతో తేజస్వినిలో ఇంత టాలెంట్ ఉందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ చిన్న కూతురిగా ఆమెకు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడంతో ఆమె పాత్ర ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. క్రియేటివ్ ప్రొడ్యూసర్గా, ప్లాన్ క్రియేటర్గా ఆమె చేసిన వర్క్ గురించి ఇప్పటికే మంచి అభిప్రాయం ఉంది. సినిమాల్లో నటించకపోయినా సినీ రంగానికి మాత్రం తేజస్విని ఎప్పటి నుంచో దగ్గరగానే ఉన్నారు. వెండితెరపై కేవలం గ్లామర్ ఆరబోతుతో కాకుండా తనదైన నటన, అద్భుతమైన సంస్కృతి అవగాహన, తిరుగులేని కమాండ్తో అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా జెండాను ఎగరవేస్తున్న నయాతరం గ్లోబల్ ఐకాన్ అక్కినేని శోభితా ధూళిపాల పుట్టినరోజు మే 31. ఎక్కువగా కనిపించడం కంటే విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్స్లో భాగమవుతున్న ఈ తెలుగు బ్యూటీ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా వ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒకవైపు అదిరిపోయే ఓటీటీ సిరీస్లతో డిజిటల్ ప్లాట్ఫారమ్స్ను ఏలుతూనే మరోవైపు అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ అద్భుతమైన గ్లోబల్ ప్రయాణానికి పునాది 2013లోనే పడింది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా శోభిత మొదటిసారిగా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మిస్ ఎర్త్ అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి పలు సబ్ టైటిళ్లను సొంతం చేసుకోవడం ద్వారా గ్లోబల్ వైడ్గా తన ముద్ర వేసింది. మోడలింగ్ రంగంలో తనదైన రాయల్ క్లాసిక్ లుక్స్తో సంచలనం సృష్టించిన ఈ బ్యూటీ ఆ తర్వాత నటనపై ఉన్న ఫ్యాషన్తో వెండితెర వైపు అడుగులు వేసింది. శోభిత కెరీర్ను ఓవర్ నైట్ మలుపు తిప్పిన బిగ్గెస్ట్ ఓటీటీ మైల్ స్టోన్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పాలి. ఇందులో ఆమె పోషించిన తారా ఖన్నా పాత్ర డిజిటల్ స్ట్రీమింగ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ లేయర్డ్ క్యారెక్టర్గా నిలిచింది.
ఈ సిరీస్ తెచ్చిన భారీ సక్సెస్ తర్వాత అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్లతో కలిసి నటించిన ది నైట్ మేనేజర్లోనూ శోభిత తన స్క్రీన్ ప్రెజెన్స్తో మైండ్ బ్లాక్ చేసింది. ఈ 2 సిరీస్లు ఆమెను ఓటీటీ సామ్రాజ్ఞిగా నిలబెట్టాయి. ఇక మంకీ మ్యాన్ చిత్రంతో శోభిత తన హాలీవుడ్ డెబ్యూను అత్యంత ప్రతిష్టాత్మకంగా ముగించింది. మన దేశీయ చేనేత సంప్రదాయమైన ఆద్యం హ్యాండ్ ఓవెన్కు అంబాసిడర్గా పనిచేస్తుంది. గ్లోబల్ మోడర్న్ లైఫ్ స్టైల్ను బ్యాలెన్స్ చేస్తూనే భారతదేశపు మట్టి వాసన ఉన్న చేనేత కళలను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడం శోభితకున్న సాంస్కృతిక అవగాహనకు నిలువెత్తు నిదర్శనం. కేవలం గ్లామర్ హంగులకే పరిమితం కాకుండా సాహిత్యం, కవిత్వం, భారతీయ శాస్త్రీయ కళలపై అపారమైన పట్టున్న ఈ తెలుగు అమ్మాయి ఆధునిక సెలబ్రిటీ కల్చర్కు ఒక సరికొత్త మేధోపరమైన టచ్ ఇస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా శోభితా ధూళిపాల బర్త్డే పోస్టర్స్, రేట్ ఫొటోస్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అతిగా ఎక్స్పోజ్ కాకుండా తన చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీ వైబ్ను మెయింటైన్ చేయడం శోభిత ప్రత్యేకత. మే 31న పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ గ్లోబల్ టాలెంటెడ్ స్టార్కు సంతోషం టీం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. తెలుగు చలనచిత్ర రంగాన దశాబ్దాలుగా ఇండస్ట్రీ రికార్డులను శాసించిన ఒక చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించిన నట వారసత్వం ఇప్పుడు సరికొత్తగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. ఘట్టమనేని కుటుంబం నుండి సూపర్ స్టార్ కృష్ణ మనవడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా టాలీవుడ్కు పరిచయం కాబోతున్నారు. ఆయన సరసన ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ ఇద్దరు సరికొత్త నూతన నటీనటులను శ్రీను మంక పాత్రలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ అత్యంత అట్టహాసంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. RX100 మంగళవారం చిత్రాలతో టాలీవుడ్లో కల్ట్ మేకింగ్ స్టైల్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన క్రియేటివ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఇంటెన్స్ లవ్ డ్రామాను వైజయంతి మూవీస్ బ్యానర్పై అగ్ర నిర్మాత అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్లపై కిరణ్ అత్యంత భారీ బడ్జెట్తో లావిష్ ప్రొడక్షన్ విలువలతో ఈ విజువల్ వండర్ను నిర్మిస్తున్నారు. శ్రీనుమంగ పాత్రల పరిచయ కార్యక్రమం హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. నాకు వైజయంతి మూవీస్కి, కిరణ్కి చాలా ఏళ్ళుగా అన్ని రకాలుగా క్లోజ్గా సంబంధం ఉంది. పర్టికులర్గా వైజయంతి మూవీస్లో కృష్ణ గారితో నేను తీసిన అగ్నిపర్వతం పెద్ద సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత మహేష్ బాబుతో తీసిన మా ఇద్దరు వైజయంతి కాంబినేషన్లో తీసిన అగ్నిపర్వతం, అది రాజకుమారుడు సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత వైజయంతి మూవీస్లో సేమ్ ఫ్యామిలీ నుంచి ఘట్టం అనేని జయకృష్ణ అండ్ నా ఫేవరెట్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు, వీళ్ళిద్దరిని వైజయంతి ద్వారా పరిచయం చేస్తున్నా. యంగ్ టాలెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. కొత్తగా వస్తే డైరెక్టర్స్ అందరూ చాలా అద్భుతంగా తీస్తున్నారు. అజయ్ భూపతి నిజంగా ఈ పేరు పెట్టడంలో కానీ, ఈ సినిమాకి పేరు పెట్టడంలో కానీ, ఈ సాంగ్ పిక్చరైజేషన్ గబుక్కున గుళ్ళో స్టెప్పులు వేయకుండా పవిత్రంగా తీసేయడం, లేకపోతే ఫస్ట్ సాంగ్లో చెప్పులు వేసేస్తూ ఉంటాం. కంగ్రాచులేషన్స్. తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది కృష్ణ జన్మదినం సందర్భంగా. ఈ పిక్చర్లో శ్రీనివాస మంగాపురం అని పేరు పెట్టడంతోనే ఫస్ట్ సక్సెస్కి కారణం. తన పేరు శ్రీనివాస్, ఈ అమ్మాయి పేరు మంగ. నేను వెంకటేశ్వర భక్తుడిని. ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత రోజు వెంకటేశ్వర స్వామి హుండీలో ఎన్ని కోట్లు పడతాయో అన్ని కోట్లు కలెక్షన్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టైం మ్యూజిక్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, అన్ని పాటలు సూపర్ హిట్. బంగారం, మళ్ళీ నీ ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలవగానే వచ్చిన అతిథి దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పాత్రికేయ మిత్రులు, పాత్రికేయ సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా జూలై 9 మీ ముందుకు వస్తుంది. చూసి తప్పకుండా ఆశీర్వదించండి.
నేను ఇండస్ట్రీలోకి వచ్చి 52 ఏళ్ళు అయింది. రాఘవేంద్రరావు గారు లేకపోతే అశ్విని దత్ అనేవాడు ఉండడు. అలాగే నాకు సహకరించిన హీరోలు హీరోయిన్లు అందరూ కూడా ఇవాళ తెర వెనుక నుంచి ఆశీర్వదిస్తున్నారు. ఎన్టీఆర్ పేరు చెప్తేనే ఒళ్ళు దలరిస్తుంది అందరికీ. 75లో ఆయనతో మొట్టమొదటి సినిమా, 77లో ఆయనతో రెండో సినిమా, అయిన తర్వాత ఇంకొక హీరో ఘట్టమనేని కృష్ణ గారు, ఆయన కూడా అలాంటి హీరోనే. ఆ తర్వాత అందరినీ ఇంట్రడ్యూస్ చేసిన అందరికీ, మహేష్ బాబుకి దగ్గర నుంచి అల్లు అర్జున్ వరకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. టుడే ఇండియాస్ బిగ్గెస్ట్ టాప్ లేడీ ప్రొడ్యూసర్ స్వప్న గారే, అది 100% ఒప్పుకుని తీరాలి. శ్రీనివాస్ మంగాపురం ఇలాగా కొత్త వాళ్ళను అంటే కృష్ణ గారు మనం లాంచ్ చేయాలి అని నన్ను పిలిచినప్పుడు, సో అంటే నేను RX-100 తీసుకొచ్చాను కదా, పెద్ద టెన్షన్ అయితే లేదు. కానీ అంటే ఫ్యామిలీ హీరో అంటే చాలా వెయిట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అందులో వెనక దత్తు గారు ఉన్నారు, దత్తు గారు ప్రజెన్స్. అండ్ కృష్ణ గారు అంటే మామూలు విషయం కాదు. నేను ఆయన్ని కలిసింది ఒకే ఒక్కసారి, కానీ ఆయన గురించి విన్నదైతే చాలాసార్లు చాలామంది దగ్గర ఇండస్ట్రీలో ఎవరైనా కొంతసేపు కూర్చుని సీనియర్ హీరోస్ గురించి మాట్లాడుకుంటే కృష్ణ గారి గురించి డిస్కషన్ రాకుండా ఎండ్ అవ్వదు. ఆయన్ని ఎక్కడ ఎవరు బ్యాడ్గా మాట్లాడడం నేను ఇప్పటి వరకు అసలు చూడలేదు, వినలేదు. ద రియల్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఎక్కడో తిరుపతి నుంచి 50 కిలోమీటర్స్ లోపల పులిగొండ అనే ఒక ప్లేస్లో షూటింగ్ చేస్తూ ఉండగా నేను రోడ్డు మీద నుంచునున్న ఒక ఆటో అతను వెళ్తున్నాడు సార్. ఆపి నా దగ్గరికి ఎవరు షూటింగ్ అన్నాడు. అలా నేనే కృష్ణ గారు మనోడు హీరో అన్న. అతను చేయి చూపించాడు, కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడ పచ్చబొట్టు రాసుంది అనే షాక్ అయ్యా. ఎక్కడ తిరుపతి ఎక్కడ అది, అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కృష్ణ గారికి. నా ఫస్ట్ సినిమా శ్రీనివాస్ వంగాపురం. ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ అండి. 1 year బ్యాక్ నాకు అజయ్ గారు నరేషన్ ఇచ్చినప్పుడు ఐ సా ద ఎమోషనల్ డెప్త్ దట్ దిస్ మూవీ హ్యాస్. అండ్ నాకు ఇమీడియట్గా అనిపించిందండి, నేను ఈ క్యారెక్టర్ చేస్తే ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ వే టు షో పీపుల్ దట్ నేను ఐఎమ్ హియర్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నాట్ జస్ట్ టేక్ ద ఆపర్చునిటీ ఫర్ గ్రాంటెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్ విత్ యూ. అంటే ఫస్ట్ సినిమాకి మీలాంటి డైరెక్టర్ నాకు దొరకడం చాలా చాలా ఐఎమ్ జస్ట్ వెరీ లక్కీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్. దత్ గారు లెజెండరీ ప్రొడ్యూసర్. ఆయన తాతగారితో అగ్నిపర్వతం చేశారు, తర్వాత బాబాయ్తో రాజ్ కుమార్ చేశారు, ఇప్పుడు హీఈస్ లాంచింగ్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ కిరణ్ గారు, ఫస్ట్ ఆయనే నాకు అజయ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ టు కిరణ్ గారు యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ మన బంగారు తాతయ్య. చిన్నప్పటి నుంచి ఫస్ట్ అంటే ఆయనే నాకు అసలు హీరో అంటే అవ్వాలని నాకు ఐడియా ఇచ్చింది ఆయన. ఎప్పుడు హీ పుష్ మీ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. వితౌట్ యూ నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు 100%. అండ్ కమింగ్ టు ద రెస్ట్ ఆఫ్ ద క్రూ అండి, మన డిఓపి జయకృష్ణ గారు, I would ask him so many questions every day on set and he would answer everything. నేను చాలా నేర్చుకున్నానండి మీ దగ్గర నుంచి ఈ సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ మూవీ హ్యాస్ అ వెరీ స్పెషల్ సోల్ టు ఇట్ అండి. మీ అందరికీ అది చూసినప్పుడు తెలుస్తుంది. అండ్ హీఈస్ ద వన్ హూ క్యాప్చర్డ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అజయ్ గారు ఆఫ్ కోర్స్. అండ్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ అగైన్ ఇన్ ద ఫ్యూచర్ మెనీ టైమ్స్. అండ్ మీరు తెలుగులో చాలా సినిమాలు చేయాలి. అండ్ నెక్స్ట్ ఆఫ్ కోర్స్ జీవి ప్రకాష్ కుమార్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్. All 6 songs in this movie will be blockbusters, Andy, for sure. I can tell you that.
they'll do really well. ఇప్పుడు ఆల్రెడీ మీరు 3 విన్నారు and I hope మీకు నచ్చినాయి. And the rest of the crew, whoever the ADs and everybody else, the camera assistants and everyone, they've all done a fantastic job, and I'm very proud of what we've achieved together. And coming to the cast, of course, Rasha. Rasha is a brilliant actor, really, but more than that, I would like to say she's an amazing person, and she has so much like positivity about her, which makes everybody around her very happy, and it helped me a lot. And in our first cinema, she made me very comfortable. So thank you so much. And of course, many other legendary actors like Mohan Babu garu and Naresh garu, వీళ్ళందరూ they've really done a very good job on this movie, and చాలా అందరూ అంటే వాళ్ళ రోల్స్ని చాలా బాగా చేశారని నాకు అనిపిస్తుంది. And I really think you all will enjoy the movie a lot. And of course, I have to talk about Bhavai Mahesh Babu garu. నేను బాబాయ్కి డైహార్డ్ ఫ్యాన్ అండి, అది నేను ముందు కూడా చెప్పాను. జై బాబు. అలాంటిది ఆయన నాకు ఈ సినిమాలో నా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు, టీజర్ కూడా లాంచ్ చేశారు, విచ్ అంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఆయన నాకు ఎప్పుడు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు, మన సినిమాకి కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, విచ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అండ్ యా, దట్స్ ఇట్. లాస్ట్లీ మా నాన్నగారు రమేష్ బాబు గారిని తలుచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. And I actually want to start by thanking Swapna ma'am, Ashwini sir, Kiran sir, and of course the captain of the ship, Mr. Ajay sir, for being the captain, Ajay sir. And thank you for thinking of me for this film, because it's truly been an honor to work in this film. And of course JK has been, I think, the best co-star I could have asked for, always helped me, and everyone else. Vasuki ma'am was so much fun to work with, Mohan Babu sir, and everybody. So really thank all of you for being so welcoming and so warm with me. I don't know the language yet, but I'm trying very, very hard to learn it. And I know Kuncham, but I used to pick up as much as I could from Ajay sir and JK, and even JK sir. He has been so supportive and so amazing the entire time, and all of the assistant directors. I don't think I actually would have been able to do this film if I didn't have the help of 2 very special assistant directors, and that was Shri sir and Giri sir, who translated every single dialogue for me in English, Hindi, and explained every scene to me, and so did Ajay sir. So thank you, and thank you all the ADs. And everybody is a fan of Mahesh Babu sir, and of course Krishna sir, and I'm so honored to be a part of this film. Thank you so much, and I hope to make all of you proud. నాకు ఎంతో ఇష్టమైన ప్రొడ్యూసర్సు దత్తు గారు, మిత్రులు కిరణ్ గారు, అలాగే డైరెక్టర్ నాకెంతో అజయ్ భూపతి నాకు బాగా కావలసినోడు. మొదటి సినిమాతోనే బాగా నిరూపించుకున్నాడు తన శక్తి. ఒక 1 year 2 years బ్యాక్ కృష్ణ గారి ఒక సంస్మరణ సభలో ఫస్ట్ టైం నేను ఈ అబ్బాయిని జయకృష్ణని చూడటం జరిగింది. బంగారు గారితో అన్న, బంగారు గారు భలే ఉన్నాడు ఈ కుర్రోడు, ఏం చేస్తున్నాడంటే న్యూయార్క్లో ఆ ట్రైనింగ్ అంతా అవుతున్నాడంటే చాలా బాగున్నాడు, తొందరగా హీరోని చేయండి అని చెప్పి నేను అప్పుడు బంగారు గారితో చెప్పడం జరిగింది. ఇంత ఫాస్ట్గా మన స్నేహితుడే ప్రొడ్యూసర్గా, ఇంకొక స్నేహితుడు శిష్యుడు లాంటి వ్యక్తి డైరెక్టర్గా ఇంత ఫాస్ట్గా ఈ సినిమా ప్రారంభం అవటం, పూర్తవటం చాలా సంతోషంగా ఉంది. కృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి
భావుడు అని చెప్పొచ్చు కృష్ణ గారిని. అటువంటి వ్యక్తి మనవడు చేసిన ఫస్ట్ సినిమా. ఇందాక బంగారు గారు మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళ అన్నయ్యని తలుచుకున్నప్పుడు చాలా ఎమోషనల్గా కూడా ఆయన ఫీల్ అయ్యారు. నిజంగా అన్నదమ్ముల అనుబంధం అంటే వాళ్ళని చూసి చాలా ఆనందపడాలి. ఇంతమంది లెజెండ్స్ ముందు మాట్లాడాలంటే ఐఎమ్ నాట్ దట్ గ్రేట్, బట్ ఐల్ ట్రై వాట్ ఎవర్. దిస్ మూవీ ఈజ్ అ వెరీ స్పెషల్ మూవీ యాక్చువల్లీ టు మీ, బికాజ్ I'm not doing that regular upma making amma role, first thing. So the second one would be Ajay Bhupati garu. I like the way he narrated the script, and he's I mean, initially Ajay garu మీ గురించి చెప్పాలి. మిమ్మల్ని చూసిన వెంటనే యాక్చువల్లీ ఐ గాట్ స్కేర్డ్. ఎందుకో భయం వేసింది, ఎందుకని కూడా తెలియట్లేదు. ఐఎమ్ నెవర్ స్కేర్డ్ యాక్చువల్లీ, బట్ మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ కొంచెం భయంగా ఉంది. నరేషన్ అంతా బాగానే ఉంది, కానీ సైన్ చేయాలా ఈయన్ని చూస్తే కొంచెం స్కేరీగా ఉన్నారే అనుకున్నా. బట్ ఎంత ఆపోజిట్గా ఉన్నారు మీరు దాని తర్వాత సెట్స్లో అంటే ఐ కాంట్ సే. సో డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. సో ఐఎమ్ సో సారీ ఫర్ దాట్, బట్ యు ఆర్ సచ్ అ స్వీట్ హార్ట్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. Thank you so much for that. And Dattu uncle gurinchi cheppalante, I'm like, he's already like my family. So first nannu again re-entry and teeskochindi Swapna. Thanks Swapna for that. So and Dattu garu gurinchi cheppalante inka he's just like my family. So I'm very comfortable with him. Movie gurinchi cheppalante, this movie is a perfect balance of love, emotion, action, and all of it. And my character in this is a perfect blend of authority, power, and love, I would say. Apart from that, JK, it was so good to work with you. And Rasha, you're a sweetheart. Seriously, I'm so happy to be here, and I'm sure this movie will not disappoint you, and it's going to be a wonderful family entertainer. And thank you so much for all those distinguished guests here and all the legends here for gracing this occasion. Thanks a lot. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా రమేష్ బాబు, వాడు ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడని అనుకుంటున్నాను. అలానే అన్నయ్య కృష్ణ గారు, ఈ సినిమా మా వాడిని జయకృష్ణని అమెరికా పంపించినప్పుడు నాతో ఒక మాట అన్నారు. వాడు చదువుకునేటప్పుడు అమెరికా నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు పక్కనే ఆయన ఉండి, వాడికి న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీలో చదివేటప్పుడు ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్తో పాటు ఏదన్నా సెకండ్ కోర్స్ చదవాలి అనుకున్నప్పుడు ప్రొడక్షన్ చేయరా అని చెప్పారు. ఆ రోజున ఫోన్ అయిపోయిన తర్వాత మాటల్లో కాకతాళీయంగా జయకృష్ణన్ కూడా అశ్విని దత్ గారితో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని ఎక్స్ప్రెస్ చేశాడు. ఆ తర్వాత దత్ గారితో ఈ మాట మాట్లాడటం, ఆయన కూడా వాడిని 2 సందర్భాల్లో కలవటం, అనేక డైరెక్టర్లతో కొన్ని కథలు వినటం, అది కార్యరూపం దాల్చకుండా 1 year అట్లానే గడిచింది. ఈ మధ్యలో జెమినీ కిరణ్ గారు అజయ్ భూపతి గారి కథ తీసుకొచ్చి ఇదేదో బాగుంది అని అంటే, నేను దత్ గారితో మాట్లాడబోయా, దత్ గారు యాక్సెప్ట్ చేస్తే ముందుకెళ్దామని అనటం, అలా అశ్విని దత్ గారు మాట్లాడి ఆ కథ విన్న తర్వాత చాలా బాగుందండి అని నాకు ఫోన్ చేయటం, అక్కడి నుంచి ఈ కార్యక్రమాలన్నీ మొదలైనాయి.
దీనికి అశ్విని దత్ గారి ఏం కావాలన్నా అన్ని డైరెక్టర్కి ఎక్సలెంట్ టెక్నికల్ సెటప్ అరేంజ్ చేశారు ఆయన. డైరెక్టర్తో అరేంజ్ చేసిన డైరెక్టర్తో పాటు ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. జీవి ప్రకాష్ కుమార్ అంటే కొత్త సౌండ్స్ వినిపిస్తున్నాయి అతని మ్యూజిక్లో. నాట్ ఓన్లీ కమర్షియల్ హిట్స్, జనరల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. ఈ సినిమాలో పాటలన్నీ ఒక్కో పాట జయించుకొచ్చినాక దత్ గారు వినటం బాగుందని యాక్సెప్ట్ చేసినాకే రికార్డ్ చేయటం. 3 రోజులుగా గొంతు 3 డేస్గా గొంతు పోయింది. ఏదైనా మంచి మెడిసిన్ ఇస్తారని ఇవరా? మీ సినిమా చూస్తుంటే తగ్గిపోయేది. అన్ని నవ్వులు ఉన్నాయి సినిమాలో. నవ్వటం ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. అలా కూడా మీరు మన డాక్టర్ బాబే. అలాంటి ఒక మంచి సినిమాతో వస్తున్నందుకు మీకు ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ చలపతి గారు, ఇందాక ప్రభు గారు డాక్టర్ సెంటిమెంట్ చెప్పారు. నేను చెప్తున్నాను, మన ఊరి పాండవులు, మన శంకర్ వరప్రసాద్, మన డాక్టర్ బాబే, మన కూడా సూపర్ హిట్. అలాగే ఇందులో గ్రామీణ వాతావరణం నుంచి అక్కడ మారుమూల పల్లెటూరు నుంచి వచ్చానని చెప్పిన శృతి శంకర్ గారు చూడంగానే అలా లేరు. సో మీరు అది చెప్పక్కర్లేదు. అండ్ మోహనా సిద్ధి గారు, వీళ్ళందరినీ అసలు జనరల్గా ఇంతమంది కొత్త వాళ్ళు, ఇంత యంగ్ టాలెంట్ ఉండగా ఎన్నో ఏళ్ళుగా మన అందరినీ అలరిస్తున్న ఒక లెజెండరీ యాక్టర్ అలీ గారు వీళ్ళ టాలెంట్ నమ్మి నేను చేస్తానని ధైర్యంగా చెప్పినందుకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఎందుకంటే చాలామంది కొత్త సినిమాల్లో సీనియర్లు నటించడానికి భయపడతారంటే సరిగ్గా తీస్తారో తీరని. కానీ అలీ గారు లాంటి సీనియర్లు యాక్ట్ చేయటం వల్లే వీళ్ళకి ఆ క్రాఫ్ట్ తెలుస్తుంది. మీతో కలిసి పనిచేస్తే వచ్చే డిసిప్లిన్, మీరు చూసిన లెగసీ నెక్స్ట్ తరాలకి కంటిన్యూ అవ్వాలంటే డెఫినెట్గా మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి సార్. అండ్ వీళ్ళతో పోటీ పడుతూ కూడా అందరికంటే ఎక్కువ మీరే నవ్వించారు. నేను మీరు రాగానే చెప్పాను సార్. డెఫినెట్గా మీకు చాలా ఛాలెంజ్ అలీ గారిని ఆయన ఉన్న సీన్లో చేయటం అన్నది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇందాకే మన ప్రభు గారును సురేష్ కొండేటి గారు చెప్పారు, శాంతి గారు చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్తుండేవాడిని ఏవిఎస్ గారి కోసం. మీరు మళ్ళీ సినిమాల్లో కంబ్యాక్ రావటము, వాళ్ళది నిర్ణయించుకోవటం నిజంగా చాలా మంచి విషయం అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వీ వెల్కమ్ యూ. ఆవిడ సీరియల్స్లో చాలా పాపులర్, బట్ సినిమాలు కూడా మీరు కంటిన్యూ చేయటం అన్నది చాలా బాగుంటుంది. అండ్ ప్రొడ్యూసర్స్, ఇవాళ మన హాల్ ఎలాగైతే ఫ్రీగా నిండిందో టికెట్ కొని కూడా ఇంతకంటే బాగా నిండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రొడ్యూసర్స్కి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ సారీ, నా గొంతు కొంచెం క్షమించండి సార్. మీరు మైక్ ముందు గొంతు విప్పితే కానీ అర్థం కాలేదు. మీరు ఇంత ఇబ్బంది పడుతూ కూడా సపోర్ట్. హాయ్ అండి, నమస్కారం. అండ్ చాలా రోజులు అయింది మీడియా అందరినీ కలిసి. అండ్ లాస్ట్ ఫిల్మ్ కలియుగం తర్వాత మళ్ళీ చిన్న బ్రేక్. అండ్ ఫస్ట్ నేను లాంచ్ అయిన ఫిల్మ్ జైసేన సముద్ర గారి డైరెక్టర్ అయితే, నన్ను సోలోగా లాంచ్ చేసింది మా చలపతన్న. ఇది పోజ్ ఇవ్వండి సార్, మా కెమెరా కొంచెం చిక్కండి కొంచెం ప్లీజ్. ఆయనకి కాళ్ళు కుదురుగా ఉండవు. 2 సినిమాలు చేశాను, అల్లంత దూరాన అండ్ కళాపోషకులు. అండ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఈ సినిమా తర్వాత వెంటనే వీఆర్ గోయింగ్ టు వర్క్ అగైన్. అండ్ చెప్పేసా. సో అండ్ ఈ ఫిలిం ప్రతి అప్డేట్ కూడా నాకు అన్నీ చెప్తూనే ఉంటారు. నాకు బాగా ఇష్టమైన పర్సన్, ఇష్టమైన డైరెక్టర్లో చలపతి పోలా గారు నాకు చాలా చాలా ఇష్టం. అండ్ అందరూ టీం అందరూ కూడా అందరూ నా పాత టీమే. సో ఉన్నారు మన రైటర్ గారు కావచ్చు, ఎడిటర్ గారు కావచ్చు, అందరూ డిఓపి గారు కొంచెం కొత్తగా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు టీంలోకి. సో ఎవ్రీవన్ ఆర్ చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ అందరూ మంచి వర్క్ చేస్తారు అండ్ చాలా కష్టపడతారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఐ రియలీ అడ్మైర్, చాలా చాలా ఇష్టం. అండ్ ఈ సినిమా 100% గట్టిగా కొట్టాలి, పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ మా సినిమా కూడా తర్వాత నెక్స్ట్ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో అందరూ నవ్వుతారండి, అందరూ నవ్విస్తారు. ఈ మూవీ మొత్తంలో కొంచెం సీరియస్గా సటిల్గా ఉండేది నా ఒక్క క్యారెక్టరే అనుకుంటా, అవును కదా?
సో నాకు చలపతి గారి క్యారెక్టర్ చెప్పినప్పుడు నేనన్నా సార్ సెన్సిటివ్ టాపిక్ ఏమో కదా అని అనుకున్నాను. బట్ ద వే మీరు తీసుకొచ్చిన విధానం చాలా చాలా బాగుంది. అండ్ టీజర్ చూసిన తర్వాత అండ్ దిస్ ఇస్ లైక్ ఆల్ ద బెస్ట్. మాకు కూడా మనందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలండి. టీజర్ లాంచ్లో కాదు, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడతాను, అప్పుడు చెప్తాను చెప్పాల్సినవని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు అంతకుముందు 3-4 సినిమాలు చేశారు కాబట్టి మంచి అనుభవంతో మంచి టైటిల్ పెట్టారు, మన డాక్టర్ బాబాయ్. సో థియేటర్కి ఎలా రప్పించాలనే అనుభవం ఆల్రెడీ 4 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి 5వ సినిమాకి అద్భుతంగా టీజర్ కట్ చేశాడు ఆయన. అది చూస్తే అర్థమవుతుంది, ఫుల్ ఫన్ తోటి ఎంటర్టైన్మెంట్. అయితే ఇది యూత్ని టార్గెట్ చేసి కట్ చేసినట్టు అనిపించింది. సో థియేటర్లో ఇంకా ఫ్యామిలీస్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి అనుకుంటున్నాను. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. శ్రీ స్కంద బాగా చేశారు మీరు, అలాగే హీరోయిన్స్ ఇద్దరుగా ఆల్ ది బెస్ట్, బాగున్నారు. మీరు ముఖ్యంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇది డెఫినెట్గా అందరికీ నచ్చే సినిమా అవుతుంది, ఓన్లీ యూత్గా కాకుండా. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండరెడ్డి గారు. థ్యాంక్ యూ. అసలు మెయిన్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళాను. శాంతి మన ఏవిఎస్ గారి అమ్మాయి, ప్రముఖ నటులు ఏవిఎస్ గారి అమ్మాయి, వరుసగా మన అంతకుముందు మన నితిన్ తమ్ముడు సినిమా దగ్గర నుంచి మళ్ళీ నట వారసురాలుగా మళ్ళీ రావటం అనేది నాకు చాలా వెరీ హ్యాపీగా ఉంది. సో ఏవిఎస్ గారితో మా అందరికీ, నాకు కానీ ప్రభు గారు కానీ ప్రసాద్ గారు అందరికీ, మా విఎన్ అజిత్ గారు కానీ అందరికీ బాగా ఆయనతో ఎంతో ట్రావెల్ ఉంది మా అందరికీ. సో నట వారసురాలుగా ఆవిడ మళ్ళీ రావటం ఇంతవరకు చాలా సంవత్సరాలు ఆయన చూసి కూడా. సో ఆశ్చర్యపోయాం. టీజర్లో చాలా అద్భుతంగా కనిపించారు, సినిమాలో కూడా బాగుండే ఉంటుంది అనుకుంటున్నాను. వరుసగా ఇంకా ఎన్నో సినిమాలు చేసి నాన్నగారికి మీరు చేసిన త్యాగం అందరికీ తెలుసు, దాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ మీరు అందరికీ. సో మా అందరికీ ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏవిఎస్ గారిని గుర్తు చేయడం మాకు బాగా ఇదిగా అనిపించింది అని చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.